వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. వేదిక్ సైన్స్లో కనుక మనం చూస్తే అండి డెఫినెట్గా మనీకి సంబంధించినటువంటి ఒక్కొక్క థియరీ అయితే డెవలప్ చేసి ఉంటారు. మనీ హ్యాండిలింగ్ ఒకటి ఉంటుంది. కరెక్ట్. దానికి సంబంధించినటువంటి థియరీలో ఏం చెప్పబడింది? నాగరాజు గారు మన వేదాలు, ఉపనిషత్తులు, ఓకే, పురాణాలు చెప్పిన నాలుగు పనులు. ఈ నాలుగే ప్రతి ఒక్కరు చేసే పనులు. ఒకటేమంటే ధర్మం, లేచిన కాంచి ఏదో ఒక పని చేయాల్సింది తప్పదు. అప్పుడే మనకి భుక్తి వస్తుంది, తినడానికి ఏదో ఒక పని చేయాల్సిందే. నెక్స్ట్ అర్థం, ధర్మ అర్థం అంటే సంపద, మనీ గురించి చెప్పారు. సో రెండో పని ఏంటంటే డబ్బు సంపాదించటం అంట. అందుకని 4 ముఖ్యాల్లో ఒక ముఖ్యమైన డబ్బు సంపాదించటం. ఇంకొకటి ఏం చెప్పారంటే కామ మోక్షాలు. అది మనం తర్వాత చెప్పుకుందాం. డబ్బు లేకపోతే కామమే వస్తుంది, కామం లేకపోతే మోక్షమే వస్తుంది. ఆ రెండు రావు. ఫస్ట్ కష్టపడు, డబ్బు సంపాదించుకో. మనకి ఇప్పుడు మనీ గురించి, ఎవరైతే డబ్బు కష్టపడి సంపాదించుకున్నారో దాన్ని ఎలాగ నిలబెట్టుకోవాలి. ఎందుకంటే పాపం వాళ్ళ కోరికలు తీర్చేయడానికి డబ్బు ఉపయోగపడాలి కదా. వాళ్ళు అప్పటిదాకా వెళ్ళిపోవట్లేదు, డబ్బు ఈలోపు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఎంత కష్టపడినా మా దగ్గర డబ్బు ఉండట్లేదు అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు కొంచెం చిన్న మిస్టేకులు చేస్తూ ఉంటారు. అవి చెప్పుకుందాం. ఇంకొకటి ఏం చెప్పారంటేనండి, మనం గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి పురోహితులు గారు తీర్థం వచ్చినప్పుడు తీర్థం తీసుకున్నప్పుడు ఆశీర్వాదం ఏమంటారంటే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అంటారు. చూడండి, ఎవరికైతే ఆయుష్ ఉంటుందో నెక్స్ట్ పని ఇమ్మీడియట్గా ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైతే ఆయుష్ ఆరోగ్యం ఉంటారో నెక్స్ట్ చేయాల్సిన ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి. అంతే కదండి. అందుకని మనకి హిందూ ధర్మంలో కానీ వేదిక్ సైన్స్లో కానీ శోభాయనీయంగా ఉండాలి, ఓకే, అభివృద్ధిగా ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి మనకి కళాత్మకంగా జీవించాలి, ధనము సంపాదించుకోవాలి, ఓకే, భోగంగా ఉండాలి అని చెప్పేసి మనకు చెప్పారండి. అందుకని సంపద మనం సృష్టించుకోవాల్సిన ఫస్ట్ పని అదనమాట. మన సంపద చుట్టూ, అందుకని మనకు సాక్షాత్తు విష్ణుమూర్తిని పూజిస్తాము. ఎందుకంటే ఫుల్ డెకరేట్ చేసేస్తారు ఆభరణాలతోటి, చందనాలతోటి, పూలతోటి, అంత శోభాయంగా ఉండాలి అనేది. సో అందుకని చెప్పేసి లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటాం, ధనం రూపంలో పూజించుకుంటాం. ఒక రూపంలో పూజించుకోండి, అష్టలక్ష్మిలాగా పూజించుకుంటాం, మహాలక్ష్మిలాగా పూజిస్తాం, వరలక్ష్మిలాగా పూజిస్తాం, అష్టైశ్వర్యాలు పూజిస్తాం. ఈ డబ్బుని మనం దేవతలాగా చూస్తాం అనమాట. మన పర్సెప్షన్ చాలా పవిత్రంగా ఉండాలి. అది మనకి బాధ్యత అండి, ఫండమెంటల్ రైట్ అండి. లేకుండా మనం తిని అదేదో అంటారు చూడండి సినిమాల్లాగా, తినితో కొంటే ఉపయోగం ఏంటి, మనిషికి గుడ్డుకు తేడా ఏమన్నట్టు. డబ్బులు సంపాదించకపోతే, ఐశ్వర్యం సంపాదించకపోతే నువ్వు కోరికలు సమాజానికి ఏమి ఇస్తామండి? మనం ఒక హాస్పిటల్ కట్టాలి, ధనం కావాలి కదా, ఒక గుడి కట్టాలి, ధనం కావాలి కదా. ధనమే లేకపోతే ఇంకేం చేస్తాం? అందుకని ధనానికి, ఐశ్వర్యానికి మన శాస్త్రాల్లో చాలా చాలా పెద్ద పీట వేశారండి. దాన్ని కాపాడుకోవడానికి మన కుబేర స్వామి అంటారండి. ఓకే, కుబేరుడు అంటారు. ఎందుకన్నారు? ధనం కాపాడుకోవాలి మనం. గింజలు రూపాయి ధనం కాపాడుకొని పుట్టుకోవడానికి కుబేర స్వామి అంటారు అనమాట. అయితే మనకి ఇక్కడ ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే, ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో సర్వ దుఃఖ హరి అంటారు అనమాట. అందుకనే మహాలక్ష్మి అంటారు, సర్వ దుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి మనం ఎందుకంటే అన్ని దుఃఖాలు పోగొడుతుందంట. మహాలక్ష్మి ఒక భాగమే ధనం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు సిద్ధి బుద్ధి ప్రదే అనమాట. మనకి ఏదైనా పని కావాలంటే ధనం ఉంటేనే పని అవుతుంది, లేకుంటే పని ఏమవుతుంది? నేను ఇక్కడికి రాలేను, మీరు ఇక్కడ కూర్చోలేదు డబ్బు లేకపోతే. అందుకని సిద్ధి, మన పని చేయాలంటే ముందు ధనం ఉండాలంట. బుద్ధి, మనకు కాన్ఫిడెంట్గా కూర్చోవాలంటే ధనం ఉండాలంట. మంచి డెసిషన్ తీసుకోవాలంటే ధనం ఉండాలి. తర్వాత భుక్తి ముక్తి ప్రధానం అంట. అంటే మనం తిని బతకడానికి కూడా ధనమే ఉండాలి. సమాజానికి మనం మంచి పనులు చేసి ఉన్నతంగా ఎదిగి కీర్తి పరిస్థితి కూడా ధనమే ఉండాలి. అందుకని ప్రతిదానికి మనకు ధనానికి, ఓకే, ఐశ్వర్యానికి, తర్వాత సంపదతో మనకు ముడిపడి ఉన్నాయని మనకి అమ్మవారి స్తోత్రాల్లో చెప్పారు, ప్రతి చోట చెప్తారండి అది. ఓకే, అయితే మనకి ఎంత కష్టపడతారు, చాలామంది కష్టపడి పడి డబ్బులు ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఆ ధనాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేక ఆ ధనం అలా అంటే అన్నీ వండుకొని పెట్టుకుంటారు. తినబోయే ముందు ప్రాబ్లం చేసుకొని తినకుండా పక్కన పడేసినట్లు అంత కష్టపడి చివరికి ధనం వచ్చిన తర్వాత చిన్న పనులు చేసిన తర్వాత ధనం వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే కష్టపడి అంత ధనం సంపాదించుకుంటారో ఆ పర్పస్కి ఆ ధనం వాళ్ళకి ఉపయోగపడకుండా పోతుందండి. కొన్ని చిన్న మిస్టేక్లు నేను అబ్జర్వ్ చేసి మీకు చెప్తాను. ఫస్ట్ అంటే ధనం లెక్కేసేటప్పుడు అండి చాలా జాగ్రత్తగా లెక్క. మనం 1, 2, 3 కౌంట్ చేస్తాం. జనరల్గా మనకేం చెప్తారంటే లాభం అని లెక్కేయాలంటే, ఎప్పుడైతే లాభం అని లెక్కేస్తే కనక మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటుందని చెప్పేసి మనకు ఒక పురాణిక స్టోరీ ఉందండి. ఎందుకంటే లాభంతో అంటే నాకు లాభం కలగాలి, ప్రతి వాళ్ళకి లాభం కావాలని చెప్పేసి ఉద్దేశంతో లాభం అని కౌంట్ చేయాలి. రెండోది, చాలామంది కౌంట్ చేసేటప్పుడు అండి ఎంగిలి పూసుకొని లాలాజలం పూసుకొని లెక్కేస్తుంటారండి. అలా చేయకూడదండి. ఎప్పుడైనా నీళ్లు తీసుకొని చక్కగా నీళ్ళు అద్దుకొని నీళ్ళతో మనం కౌంట్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్, డబ్బులు నిలపకూడదండి. నేను వెజిటబుల్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదంటే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాపం డబ్బు టక్క తీసేసుకొని కట్ల పెట్టుకుని లోన పెట్టేసుకుంటారు, లేకుంటే అలా ఇసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు షాపింగ్ మాల్లో చూసారండి, షాపింగ్ మాల్లో కానీ లేదంటే కొన్ని బ్రాండెడ్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు
షాపింగ్ ఎంత టైం స్పెండ్ చేస్తామో పేమెంట్ చేయడానికి అంత టైం స్పెండ్ చేస్తాం, ఆ క్యూలో నుంచుంటాం. అంటే అందుకని వాళ్ళు అంత పెద్ద పెద్ద కంపెనీలు అయిపోయాయి. కొంతమంది పద్ధతి ఉంటుంది. అంటే డబ్బులు మనం క్యాష్ కౌంటర్ దగ్గర చాలా టైం స్పెండ్ చేస్తాం షాపింగ్ చేసేదానికంటే కూడా. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, దేనికన్నా ఒక పద్ధతి శాస్త్రం ఉంది అని చెప్పేసి. ఎందుకు అంటారు అని అంటే వేదిక్ సైన్స్లో వాటికి సంబంధించినటువంటి కారణాలు చాలా ఉంటాయి. కరెక్ట్. గొప్ప వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ అనేది ఎందుకు డెవలప్ అయి ఉంటుంది అని అంటే వేదిక్ సైన్స్కి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అవుతారు. డబ్బుని ఎంత రెస్పెక్టబుల్గా చూస్తే అన్ని కోట్ల సంపద అనేది పెరుగుతూ ఉంటుంది. నేను అదే కరెక్ట్ అండి. కొంతమంది ఎంగిలి అవునండి ఏదో తింటూనే ఇది చేసేస్తూనే అదే చేతితోటి ఇది చేస్తూ ఉంటారు. అంటే వీ షుడ్ రెస్పెక్ట్ అండి. మనకి డబ్బు అనేది ఒక గొప్ప ఎనర్జీ. అవునండి, మీరు చెప్పినట్లు దాన్ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడం కాదు. మన అవసరాలని, మన ఎనర్జీని దాని త్రూ మనం ఏ విధంగా అయినా సరే యూజ్ చేసుకుంటున్నాం అంటే దానికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. కరెక్ట్ అండి. ఆ బిల్లింగ్ సిస్టమ్ అవన్నీ చూసి షాపింగ్ చేసే టైం కంటే బిల్లింగ్ కట్టే టైం ఎక్కువ అవుతుందండి. అంత కేర్ఫుల్గా వాళ్ళు ధనం తీసుకుంటారు కాబట్టి గొప్ప వాళ్ళు అయిపోతారండి. ఎందుకంటే మనం డబ్బులు తీసుకునేటప్పుడు క్యాజువల్గా తీసుకోవటం, క్యాజువల్గా ఇవ్వటం, నలిపటం, కట్టలని నోటు కట్టలని అలా చేయకూడదండి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు కట్టలుగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుందండి, ఈరోజు శాలరీ పడంగానే అందరికి టకటక ఈరోజు చేసేస్తాం, తర్వాత ఇమ్మీడియట్గా ధనం వచ్చిందా ఇమ్మీడియట్గా ఇలా వచ్చేసింది ఇలా ఇంట్లో పని చేస్తాం. అలా చేయకూడదండి. మనకేం చెప్తారంటే పెద్దవాళ్ళు, ధనం మన ఇంట్లో నిద్రపోవాలంటండి. అందుకని మీకు ఏదైనా వచ్చినప్పుడు శాలరీ వచ్చినప్పుడు వెంటనే కొన్ని బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకొని ఇంట్లో పెట్టాలి. ఇంట్లో పెట్టి 1 రోజు 2 రోజులు నిద్రపోయిన తర్వాత ఆ తర్వాత ఇస్తే ఏమవుతుందంటే ఆ ధనానికి మనకు అసోసియేషన్ పెరుగుతుంది, ఆ ధనం మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలానే అందుకని చెప్పేసి ఇంట్లో నిద్రపోస్తే ఆ లక్ష్మీదేవికి మనకు అనుబంధం పెరుగుతుంది, మన ఇంట్లో ఉండటానికి అమ్మ ఇష్టపడుతుంది అనే ఉద్దేశంతో ఎమ్మటనే డబ్బులు ఖర్చు పెట్టకూడదండి. నేను కూడా ఇంతకుముందు ఇదే మిస్టేక్ చేశాను. శాలరీ రాగానే ఇమ్మీడియట్గా అందరికీ వేసేసేసామండి. రెంట్, పాలు, అవి ఇవి ఫీజులు అన్నీ ఖర్చేసాం. అలా కాదండి, మనకు కొంచెం ఆగండి, మీ దగ్గర పెట్టుకోండి. అట్లీస్ట్ మీకు అంత మీరు ఆన్లైన్ డిజిటల్ చేయాలి, బట్ అట్లీస్ట్ కొంత కరెన్సీ తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. కొంత నిద్ర పుట్టాలి. అప్పుడు మనకి ధనలక్ష్మికి అసోసియేషన్ పెరుగుతుంది, అనుబంధం పెరుగుతుందండి. అమ్మ మన దగ్గర ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ అండి, చాలామంది శుక్రవారం, మంగళవారాలు కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే శుక్రవారం అమ్మకి ఇష్టమైంది. ఎందుకంటే డబ్బు, ధనాన్ని మనకి మన కూతురులాగా చూసుకోవాలి. మనకు చిన్న పాప మన ఇంట్లో ఉంటే ఎలానో అలా చూసుకోవాలి. అందుకని శుక్రవారం పూట చక్కగా ఉండాలి. అందుకని చెప్పి శుక్రవారం పూట ఆడపిల్లలను పంపించడం కానీ, శుక్రవారం డబ్బుని ఇవ్వటం కానీ చేయకూడదని చెప్పేసి అమ్మవారికి చక్కగా ఎక్కడుంటే అక్కడ ఉండాలని చెప్పేసి అమ్మకు ఆత్రం ఉంటుంది. కాబట్టి ధనం మన శుక్రవారాలు, మంగళవారాలు ఇవ్వకూడదు. అయితే మంగళవారం అప్పు తీర్చొచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇవి కాకుండా ఇంకొక చిన్న టెక్నిక్ నేను చాలామంది చూస్తుంటే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంటారండి. 5 రూపీస్ ఉంది, ఈ టీవీ దగ్గర పెట్టేస్తారు. ఇంకో 2 రూపీస్ ఉంది, కార్ డాష్ బోర్డ్లో ఎక్కడ పడేస్తుంటారు. ఇంకొచ్చి ఎక్కడ 5 రూపీసే కదని ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు అనమాట. చిల్లర్ని వాళ్ళు కేర్ఫుల్గా తీసుకోరు. అందుకని చెప్పేసి అలా ఉంటే ఏమవుతుందంటే లక్ష్మీదేవికి నేను ఇక్కడ వదిలేసి ఏంటి, నాకు రెస్పెక్ట్ ఏది, ₹1 బిళ్ళే, ₹1,00,000 లోన్ పెట్టుకున్నాను కానీ ఈ ₹1 రెస్పెక్ట్ అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు కదా, నెగ్లిజెన్స్ ఉంటుంది, అమ్మవారు అట్నుంచి వెళ్ళిపోతారు. అందుకని చిన్నపిల్లలకి ఒక కిట్టి బ్యాంక్ లాగా ఏదైనా పెట్టుకొని చిల్లర వరకు ఒక చక్కగా ఒక డబ్బాలో డ్రాప్ చేసేస్తే అమ్మవారు అక్కడే ఉంటారు. అందుకని ఇప్పుడు మనకి చిల్లర ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చాలా చక్కగా పెట్టుకోవాలి. తర్వాత ఏమంటే ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే భక్తిగా తీసుకోవాలి. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం కదండి, ఎవరిని పడితే వాళ్ళు మన ఇంట్లో కూడా రానియం. అలానే మనకి వచ్చేటప్పుడు మంచి చెడు ఒక వ్యక్తిని చూసుకొని ఎంతలో మనకు రానిస్తాము. అలానే మన పిల్లల్ని బయటకు పంపించేటప్పుడు ఎంత జాగ్రత్తగా సేఫ్గా ఇస్తాము. ఈ సైకిల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇచ్చేటప్పుడు ధనం మనం సత్కార్యానికి, మంచి పనికి చక్కగా ఇవ్వాలి, భక్తిగా ఇవ్వాలి, ఓకే, ప్రేమగా ఇవ్వాలి. అలా తీసుకునేటప్పుడు కూడా చాలా గౌరవంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే ఎప్పుడు లక్ష్మీదేవి మన దగ్గర హంబుల్గా మనల్ని చూసేసి ఇక్కడే మన దగ్గరే ఉంటుందని చెప్తారండి. తర్వాత చాలామంది ఏంటంటే పర్సులో అస్సలు ఎప్పుడు ధనం పెట్టుకోరండి, ఇంట్లో కూడా ఎప్పుడు పెట్టుకోరు, సేఫ్ కాదని. అందుకని చెప్పేసి మనకేం చెప్తారంటే పర్సులో మన దగ్గర ఎప్పుడు పర్సు నిండా ధనం ఉండాలి. ఓకే, మీరు వాడకపోవచ్చు, మీకు అవసరం ఉంటే పెట్టుకోండి, కానీ మీ దగ్గర ఉంటే ఆ కాన్ఫిడెన్స్, మీకు ఇందాక నేను చెప్పాను సిద్ధి బుద్ధి ప్రధాని, ఎవరికైతే డబ్బు తన దగ్గర ఎప్పుడు నిరంతరం పెట్టుకుంటాడో వాళ్ళు బుద్ధి పనిచేస్తుంది, వాళ్ళకు ఆయన పనులు కూడా అవుతాయి అంటండి. అందుకని చెప్పేసి అందుకని పూర్వకాలంలో ఉంగరాలు పెట్టుకోవటం, జ్యువెలరీ వేసుకోవటం, ఇవన్నీ పెట్టుకోవటం, ధనం పెట్టుకోవటం. ఎందుకంటే ఎప్పుడైతే లక్ష్మీదేవి ఉంటుందో సిద్ధి బుద్ధి వచ్చేస్తుంది. నా దగ్గర డబ్బు ఉంది, మరి వాడని అవసరం లేదు, కానీ ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తారంటే బీరు అని మనకి పూర్వకాలంలో ఒక ఆచారం ఉండేదండి, ముడుపు కట్టడం అంటారు. అది మనకి కొంతమంది తెలుసు తెలియదు కానివ్వండి. ముడుపు కట్టడం అంటే ఏంటంటే అండి, మనకు వచ్చిన సంపాదనలో లేదా శాలరీ కానీ ఇంటికి తీసుకొచ్చిన దాంట్లో కొంత అమౌంట్ ఎప్పుడు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో పెట్టుకోవాలండి.
సపోజ్ 1,00,000 రూపాయలు వచ్చింది, అట్లీస్ట్ మీకు 100-200 అమౌంట్ తీసి పక్కన పెట్టాలి. దాంట్లో ఒక పసుపు గుడ్డలో కానీ ఎర్ర బట్టలో కానీ కట్టేసి మూట కట్టేసి అక్కడ పెట్టడం, దాన్ని ముడుపు కట్టడం అంటారంటే నువ్వు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండు అనే సింబాలిక్గా ఆ డబ్బుని ఎప్పుడు వాడరండి. ఏదైనా పుణ్యకార్యాలకు లేదా తిరుపతి వెళ్ళటానికి ఇంకో దానికి వాడతారు. అలా ముడుపు కట్టుకుంటూ పోతే ఎప్పుడు ధనం మన ఇంట్లోనే ఉంటుంది, అమ్మవారు మన ఇంట్లో ఉండి మనం కాపాడుతుందని చెప్పేసి ఒక నియమం ఉంటుంది, ఒక నమ్మకం ఉంది, చాలామంది చేస్తూ ఉంటారండి. సో ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి ధనం ఇంత కష్టపడి ఓకే ధనం ఈజీగా వర్క్ ఏం రాదండి. మహాలక్ష్మి దగ్గర నుంచి అష్టలక్ష్మి, తర్వాత విజయలక్ష్మి, జయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అన్ని లక్ష్మి అయిపోతే లాస్ట్లో మనకి అష్టలక్ష్మి కడమ ధనం వస్తుందన్నమాట. ఇంత కష్టపడి మీ దగ్గరికి వచ్చిన ధనాన్ని ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న చిన్న చిన్న విషయాలు పాటిస్తూ ఉంటే ఆ ధనం మీ ఇంట్లోనే ఉంటుంది. ఒకవేళ ధనం ఖర్చునే వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని, ధనానికి ఎలాంటి లోటు వాళ్ళకు ఉండకూడదని మనం కోరుకుందామండి. నాగరాజు డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. అయితే 7th నుంచి మీరు ఒక క్లాస్ అనౌన్స్ చేయడం జరిగింది. అవునండి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రాముఖ్యత ఏంటి? ఋషి పంచమి రోజు స్టార్ట్ చేస్తున్నామండి. మనకి వేదాలలోను పురాణాల్లోనూ చాలా మంచి మంచి విషయాలు పెట్టారండి. ధర్మార్థ కామ మోక్షాలకి మనం చేసేటప్పుడు మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఎదురయ్యే సవాళ్ళని అధిగమించడానికి చాలా చక్కగా మన ప్రకృతిని, మన చుట్టూ ఉన్న నేచర్ని, మన చుట్టూ ఉన్న రిసోర్సెస్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకునే విధంగా మన దినచర్య ఉండాలి, మన హ్యాబిట్స్ ఉండాలి. కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. అవన్నీ కనుక ఫాలో అవుతే మనం ఏమంటారంటే ఎఫర్ట్లెస్ జర్నీ, మనకు కావాల్సిన వాటిని మనం చక్కగా చాలా ఏమంటారు ఎక్కువ కష్టపడకుండా మనం సంపాదించుకోవచ్చు. 2 సంపాదించుకునే దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. 3వది మనం ఎంజాయ్ చేసిన తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మన ఆ సంపాదనని, ఆ సృష్టిని మన వాళ్ళకి పంచవచ్చు అనమాట. ఇలాంటి చేయడానికి చిన్నవి చాలా ఉన్నాయండి. అవన్నిటిని వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఒక 5 days కోర్స్ పెట్టుకున్నామండి. ఎవ్రీడే 1 hour 1.5 hour ఉంటుందండి. ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. దాని ముఖ్య ఉద్దేశం అంటే ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ధనం ఎలా చక్కగా సంపాదించుకోవాలి, మన టైం ఎనర్జీని ఎక్కడ మనం ప్రొడక్టివిటీగా ఉపయోగించుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మనం నేచర్కి కనెక్ట్ అవుతాం, నేచర్ నుంచి మనం ఎక్కువగా తీసుకుంటాము, ఆ ఫ్లోలో మనం ఎలా ఉండగలుగుతాం అనే దాని గురించి ఇది ఇంతకుముందు చేశానండి. చాలా సక్సెస్ వచ్చిందండి. చాలా ఫారిన్ కంట్రీస్ నుంచి వీళ్ళు వచ్చారండి. చాలా సింపుల్ కోర్సు. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. మనకు తెలక ఎప్పుడు వాడం మనం వాటిని. సో ఒకసారి మనం వాళ్ళకి కనుక తెలియజేస్తే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ధనవంతులు అయిపోతారండి. September 17 నుంచి క్లాస్ స్టార్ట్ అవబోతుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.